ఇది పొలం సమస్య అండి. మరి సచివాలయం నుంచి వచ్చి ఒక మేడం గారు మరి నేను కొట్టుకాడుంటే వచ్చి మరి ఎంక్వైరీ చేసింది నన్ను. మీది భూమి సమస్య అమ్మ మా దగ్గరకు వచ్చి చెప్పేసి మాట్లాడింది. సరే మేడం ఏంటని అడిగాం మేము. మీరు సీఎంకి పెట్టింది అర్జీ మా దగ్గరికి వచ్చింది, మరి అందుకని మేము ఎంక్వైరీకి వచ్చామని చెప్పేసి అనింది. సరే మేడం అన్నాం. మరి ఫోటో తీసుకొని పోయింది నన్ను. ఫోటో తీసుకొని అన్ని వివరాలు అడిగి వెళ్ళింది. దానికి నేను సమాధానం చెప్పానండి. మరి ఏమన్నా మీకు పరిష్కారం అయిందంటే అవలాదని చెప్పాను. అది ఏం సమస్య అంటే భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఇది మీకు ఎలాగొచ్చింది, ఎలా పోయిందని అడిగారు నన్ను. ఆ గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది చెప్పాను నేను. ఇందిరాగాంధీ టైంలో వచ్చారు 1980లో. ఇది లేని వాళ్ళు బీదవాళ్ళకి అని ఇచ్చారండి అప్పట్లో అని చెప్పేసాను. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. మరి మా ఇంట్లో మా నాన్నగారికి అన్నయ్య గారికి 2 కుటుంబాలు వచ్చినాయి. మరి మా అమ్మ పేరు మీద మా మేనాడు పేరు మీద ఇచ్చారు పట్టాలు ఇచ్చాం, పొలం పట్ట ఇంటి పట్ట. కానీ మరి ఎస్టిమేట్ పరిష్కారం ఇంకా జరగలేదు. మరి అది ఎలా పోయిందని చెప్పి అడిగారు మమ్మల్ని. ఇది ఒక రౌడీజంగా గోండాయిజంగా కబ్జా చేశారు. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు ఈ భూముల కోసం. మరి మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద మళ్ళీ దాడి చేస్తున్నారు అని చెప్పాం. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఈ భూమి ఆక్రమించిన వాళ్ళు, కబ్జా చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి వాళ్ళిద్దరూ ఒక సాటి వాళ్ళే. సీతానగరం వాళ్ళది, మాది కూడా సీతానగరమేను. అందరూ ఒక దిక్కడ వాళ్ళమే. మరి వాళ్ళు పక్కనే ఉండి మమ్మల్ని, మా అమ్మని ఎండిపోటు పొడిచారు. పక్కనే ఉండి ఎంక్వైరీ చేసి ఆ భూమి ఎక్కడెక్కడ ఉందని ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓకి డబ్బు కట్టి వాళ్ళ సోదరంలోకి తీసుకెళ్ళారు ఆ భూమిని. మా సోదరంలో లేకుండా చేశారు. మరి మా అమ్మగారు ఎంతో తిరిగింది, ఆమెను కొట్టి మరి చంపేశారు. మరి మా అన్నయ్య కూడా ఆ భూములకి అడ్డం వస్తాడు అడు ఉంటే అని చెప్పి వాడిని కూడా చంపేశారు. చంపేసి జిఆర్ స్వామి ఆశ్రమం చూడండి, ఇప్పుడు జిఆర్ స్వామి పెట్టారు ఆశ్రమం. అంతకుముందు హై స్కూలు అక్కడ పడేశారండి. చంపేసి అక్కడ పడేశారు రోడ్డు ఒకటి. కానీ ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు మా దగ్గర. మరి ఈ రకం జరిగింది. అప్పట్లో మా అన్నయ్య వయసు 19 లోపే ఉంటాడు, 20 కూడా దాటతో 19 లోపే ఉంటాడు, 18, 19 ఉంటాడు. మరి ఆడు చనిపోయినాక మా అమ్మ దిగులతో చాలా బాధపడింది. ఒక 2 నెలలు మేము ఇక్కడ లేము, బాపట్లో ఉన్నాం. మా అమ్మ కుటుంబంతో సహా ఆడ తీసుకెళ్ళిపోయి బాపట్లో మా పెద్ద అక్కని ఇచ్చారు అక్కడ. ఆ అక్కయ్య కాడికి మా మక్తాన్ని తీసుకొని ఆడికి వెళ్ళింది మా అమ్మగారు. ఆడికెళ్ళి ఒక 2 నెలలు ఉండి మళ్ళీ ఆడికి వచ్చాం. సీతానగరం, గుంటూరు జిల్లా సీతానగరం. వచ్చినాక ఇంకా మమ్మల్ని ఆ స్థలాల్లోకి కానీ పొలంలోకి కూడా మమ్మల్ని రానిపోతే అప్పుడు సీతానగరంలో ఒక జైలు అని ఉంది, వెనకడది జైలు అంటది. ఒక పాడుపడిపోయిందిలాగా ఉండేది. దానికి టేకు కర్రలు, ఇనప కడ్డీలు ఉండేవి. దానికి తలుపు ఇనప కడ్డీలు, అవి కోసుకొని ఎత్తుకెళ్ళిపోయారు, అమ్మేసుకున్నారు. ఎవరమ్మో తెలీదు. తర్వాత దానికి టేకు కర్రలు ఉంటే టేకు కర్రలు కూడా పడేసి ఎత్తుకెళ్ళిపోయారు. అది ఉన్నప్పుడు మేమేం చేసామంటే అది జైలు అయితే అదంతా గలీజుగా ఉండేది లోన. అది శుభ్రం చేసుకొని మేము దాంట్లో ఉన్నాం. మా అమ్మ దాంట్లో ఉండి పిల్లలు దాంట్లో పెట్టుకొని దాంట్లో ఉంటా. రైతులు బరగొడ్డు కాసేది, రైతులు గీతలు ఒప్పుకొని గీతలు కాసేది మా అమ్మ. మమ్మల్ని కూడా ఆ గీతలు అమ్మటే తిప్పేది. ఆ గీతలు కాసుకోవటం అట్ట జీవనం జరిపించింది మా అమ్మ. రైతుల కాడ కత్తి అన్నవాడికి వచ్చి పెట్టి, వాళ్ళ కాడ కత్తి పచ్చడికి వచ్చి మాకు పెట్టుకుంటా మమ్మల్ని అలా పోషించుకొచ్చింది. అంత ఆస్తి ఉండి కూడా. అప్పుడు గీతకి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలంతా కాస్తే. ఆ గీతలు అప్పుడు తిరిగేవాళ్ళం మేము. నెలంతా కాస్తే ఆ గీతలకి 5 రూపాయలు సప్పు ఇచ్చాడు ఒక గీతకి వచ్చి.
మా నాన్నగారు కాసినప్పుడు మా నాన్నగారుగా కాశారు. ఆయన కాసినప్పుడు రూపాయి. మా నాన్న వ్యవసాయం చేశాడు, రైతు పని చేశాడు, గేదెలు కాశాడు. అయితే మా అమ్మగారు గేదెలు కాసుకుంటా అలాగా జీవనం జరిపించింది. పిల్లకాయల్ని ఆమె బిడ్డల్ని కొద్దిగా చేతికొచ్చేదాకా చేసింది. తర్వాత మేము ఒకరు చేతికొచ్చాక మేమేదో కూలి పనులకి వెళ్ళటం అలాగా ఆ వయసు అయిపోయింది కొద్దిగా, మేము కూలి పనులకి వెళ్ళటం అలా చేస్తున్నాం. అది లాపా కొట్టు, జైలు అనమాట. లాపా కొట్టు అది శుభ్రం చేసుకొని దాంట్లో ఉంటా ఉన్నాం. సాయంకాలం 6 అయితే చాలు బిగురుమంట గీ 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 పక్షులు కానీ అవి కానీ అరుతూ ఉండే ఇక్కడ చుట్టూ. ఆ లాపా కొట్టు చుట్టూ పుట్టలు, పెద్ద పెద్ద పుట్టలు ఉండేవి, పాములు తిరిగాయి. అలాగే మేము పనుకునేవాళ్ళం అక్కడ. నైటు కాల్జేర్లు, జర్లు, మండ్రగబ్బలు, పెద్ద పెద్ద మండ్రగబ్బలు ఉండేవి. ఆ రాళ్ళు ఉండేవి, రాళ్ళలో ఇరుక్కొని ఎండాకాలం అవి ఒక్కకే బయటకు వచ్చాయన్నమాట. ఒక్కొక్క బయటకు వచ్చి మేము అన్నాలు తింటుంటే లైట్లు ఉండేవి కాదుగా, దీపం, కృష్ణాల దీపాలు. మేము అన్నాలు తింటుంటే మా కాళ్ళ కాడకు వచ్చేసి మాకు ఆ పక్కన కూర్చుండేవి. అప్పటికప్పుడు చూసి వాటిని చంపేసేవాళ్ళం మేము. కాల్జేర్లు, జర్రుల్ని, మండ్రగబ్బలు. పాములు తిరిగాయి, పాములు మటుకు అట్లా దారినట్టు వెళ్ళిపోయాయి. అయినా భయం లేకుండా ఉండే మేము అక్కడే. ఎందుకున్నామంటే మా స్థలాలు మాకు వస్తాయని చెప్పి ఉన్నాం మేము. కానీ మా అమ్మను మోసం చేసి ఆ స్థలాలు మాకు రాకుండా చేశారు. మా అమ్మని 10 సార్లు కొట్టారు ఆ పొలం కోసం తిరుగుతుంటే. అయ్యా నా పొలం నాకు ఇవ్వండి, నా పిల్లలు అన్యాయం అయిపోయారు, నా కొడుకు చచ్చిపోయాడు, మిగతా బిడ్డలు కూడా అన్యాయం అయిపోతున్నారు, అయ్యా నా పొలం నాకు ఇవ్వండి, అయ్యా నా బిడ్డలను పోషించుకుంటాను, నా బిడ్డలను బతికించుకుంటాను అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు, మర్త ఎదరాల సొమ్ము నాకెందుకు, మాకెందుకు, నీకు ఇస్తాం పో, రేపురా మాపురా అని చెప్పి వాళ్ళ ఇళ్ళ చుట్టూ 10 సంవత్సరాలు తిరిగిందాము. వాళ్ళ ఇళ్ళల్లో పాసి పనులు కూడా చేసింది. పాసి పనులు చెప్పి వాళ్ళు చెప్పిందలా చేసేది. ఆమె పెద్దమైనా పనులు చెప్పేవాళ్ళు, ఆమె చెప్పిందని చేసేది వాళ్ళకి. ఎందుకు, ఆ భూమి ఇస్తారు, నా బిడ్డలను పోషించుకుంటాం అన్న లెక్కలో వాళ్ళు ఏ పని చెబితే పని చేసేది. బరిగొడ్డు కాడ పెంట ఎత్తబట్టి పేడ ఎత్తమంటే ఎత్తేది, బరిగొడ్డు కాడ ఓడమంటే తుడిచేది, ఎద్దుల కాడ ఓడమంటే తుడిచేది, ఆ ఇల్లులు కడగమంటే కడిగేది, అంటూ తోమంటే తోమేది, బట్టలు ఉతకమంటే ఉతికేది. అలాగా చేసింది వాళ్ళకి. తర్వాత ఆ పొయ్యి మిల్లిపోయాక మేము చేయటం మొదలుపెట్టాం. వాళ్ళ ఇళ్ళలో పాసి పనులు చేస్తే మాకేమి ఇచ్చేవాళ్ళు, జీతం ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. సద్ది అన్నాలు, సద్ది కూరలు మిగిలితే పెట్టేవాళ్ళు మాకు, అంతే. అట్లాగా మమ్మల్ని ఏది ఇచ్చారు. తర్వాత మేము చేసాం, మా పిల్లలు కూడా చేశారు వాళ్ళ ఇళ్ళలో పాసి పనులు. నన్ను 4 సార్లు కొట్టారు వాళ్ళు. లంజా మొండల్లారా, మీకు ఎక్కడుంది అక్కడ భూమి, కులాలు ఎత్తి మాదిగ మొండల్లారా, మాదిగ లంజిల్లారా అని మమ్మల్ని కొట్టి నీచంగా మాట్లాడేవాడు. మేము వాళ్ళని చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలిచాం, గౌరవం ఇచ్చాం వాళ్ళకి. మేము అన్నయ్య ఇది పద్ధతి కాదు, మీరు ఇళ్ళలో పనులు చేర్చుకుంటా, మా తొట్టి సాగులు చేర్చుకుంటా మమ్మల్ని మీరు కొడుతున్నారు అంటే, లంజా మండలారా మీరు దిక్కున్న అక్కడ చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి అలా నీచంగా మాట్లాడేవాడు. కులాలు ఎత్తి తిట్టేవాడు. మాదిగ మండలం, మాదిగ లంజిల్లారా మమ్మల్ని తిట్టేవాడు. మమ్మల్ని ఏదైతే మాటలు అన్నారో ఆ నిందలు వాళ్ళే మోసారు. దేవుడు అనేవాడు ఉంటాడు, గొప్పవాడైన. కానీ మేము భరాయించాం వాళ్ళన్నే మాటలకి, వాళ్ళు కొట్టే దెబ్బలకి మేము భరాయించాం. దేవుడు వాళ్ళకి శిక్ష చేశాడు అంతే. మమ్మల్ని లంజలు అన్నారు, ఆ లంజతనం వాళ్ళకాడ బయటపడింది. మమ్మల్ని ఆ రకంగా అనేవాడు, ఆ రకం మమ్మల్ని దూషించేవాడు. తర్వాత మా అమ్మ 2001లో చనిపోయింది. 2001లో చనిపోతే మేము కూడా మా అమ్మ ఉన్నప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాం. తర్వాత మా అమ్మ చనిపోయినా కూడా తిరగటం మొదలుపెట్టాను నేను. 2003 కాంచి నేను తిరుగుతున్నా. 2003 కాంచి తిరుగుతున్నాను. ఇది 2025. మరి ఇప్పుడు 23 సంవత్సరాలు జరుగుతుంది.
నేను తిరగటం కూడా మొదలుపెట్టి ఇంతవరకు ఎటువంటి పరిష్కారం న్యాయం మాకు జరగల. అది భూమి 5 ఎకరాల 20 సెంట్లు భూమి, ఒక్క సెంటు మా కింద లేకుండా చేశారు. ఈ కబ్జాదారులు అమ్మను మోసగిచ్చి, మాకు అక్కడ బలగలు ఎవరు లేరు, మా బంధువులు లేరు, మేము ఒక్కింటి వాళ్ళు అయిపోయాం. అధికారుల కాడికి వెళ్ళి మేము సర్వే నెంబర్ రాసుకొని అర్జీ పెట్టుకొని కలెక్టర్ కాడికి, హార్డ్ ఆఫీస్కి, రికార్డ్ ఆఫీస్ కాడికి, ఎస్పీ దగ్గరికి, గుంటూరు తాడేపల్లి ఎంఆర్ ఆఫీస్ కాడికి, తాడేపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కాడికి ఇలాగా నేను తిరుగుతూ ఉంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మీరు ఈ ఊళ్ళో ఉంటారా లేదా, మీ నాన్న సర్టిఫికేట్దా, మీ అమ్మ సర్టిఫికేట్దా అని చాలా యాతన పెట్టారు నన్ను. మీ తాతల పేరు ఏంది, మీ ముత్తాతల పేర్లు ఏంది, ఎన్ని ప్రశ్నలు వేసి నన్ను జవాబులు నేను చెప్పేదాన్ని. వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను జవాబు చెప్పేదాన్ని. అలాగా చాలా యాతన పెట్టారు నన్ను. పడ్డా, వాళ్ళు పెట్టిన బాధలన్నీ నేను పడ్డా. అధికారులు వెళ్ళి, అయ్యా మాకు న్యాయం చేయండి, మా భూమిని టాక్కరించున్నారు, కబ్జా చేశారు, మాకు అన్యాయం జరిగింది సార్, మాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు కాళ్ళమే పడి దండం పెట్టి నమస్కారాలు పెట్టి ఏడిసి నేను పడితే, ఏమమ్మా చూస్తాం వెళ్ళు అని మాట్లాడేవాళ్ళు. సర్టిఫికేట్లు అని చెప్పి చాలా టార్చర్ పెట్టారు నన్ను. ఆ సర్టిఫికేట్లకి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళి, తాడేపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టి దాన్ని వాళ్ళు గుంటూరు పంపారు. ఆ సర్టిఫికేట్ కావాలంటే వాటి కోసం తిరుగుతుంటే, అమ్మా మేము గుంటూరు పంపించాం, నువ్వు గుంటూరు పో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళు అన్నారు. ఆర్డీ ఆఫీస్కి వెళ్తే మేము ఇచ్చిన పేపర్లు ఆ బల్ల మీద అక్కడే ఉన్నాయి, బల్ల మీద పెట్టాడు. వెళ్ళి అడిగితే, రేపు సోమవారం రమ్మా ఇచ్చేస్తాం అనేవాళ్ళు. వాళ్ళు సోమవారం గడిపెడితే సోమవారం ఆ సమయానికి డబ్బులు లేకపోయినా అప్పు సప్పు తీసుకొని ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేదాన్ని. వెళితే ఆ సోమవారం కూడా ఉండేవాళ్ళు కాదు, ఉన్నా ఇచ్చేవాళ్ళు కాదు. ఏంటి సార్ అంటే పొద్దున్న సాయంకాలం కూర్చోబెట్టేవాళ్ళు, కూర్చో ఇద్దాం, చూస్తాం కూర్చో అనేవాళ్ళు. తర్వాత ఆర్డు గారు పెద్ద ఆయన కలిసి, సార్ నన్ను ఇలా తిప్పుతున్నారు సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే నెలలు గడిచిపోతున్నాయి. సర్టిఫికేట్ ఇస్తాక నెలలు గడిపేశారు. మళ్ళీ పెన్షన్ వేసేవాళ్ళు నన్ను, ఏంటి నీకు సర్టిఫికేట్ దేనికి, నువ్వేం చేసుకుంటావు, నీకెందుకు పనికి వచ్చింది, నీకేం అవసరం అది అని చెప్పి నన్ను పెన్షన్ వేసేవాళ్ళు. సార్ మాకు అది అవసరం సార్, నన్ను అడుగుతున్నారు అయ్యి అంటే, ఎవరిని అడుగుతుంది అని అనేవాడు. సార్ మాది భూమి సమస్య, ఇక్కడ కూడా కాగితాలు పెట్టాను, దానికి సంబంధించినవి నాకు కావాలి, వాళ్ళు సర్టిఫికేట్ తెమ్మంటున్నారు అని చెప్పి మాట్లాడితే, సరేలే వద్దా, ఒక 15 రోజులు ఆగిరా, ఒక 20 రోజులు ఆగిరా, ఇప్పుడు అడవుడికొనే పనులు మేము ఉన్నాం అని చెప్పి అలాగా నన్ను తిప్పారు. వాళ్ళు చెప్పిన టైంకల్లా నేను వెళ్ళటం, అక్కడ డబ్బులు ఉన్నా లేకపోయినా పనులు ఉన్నా మానుకొని అప్పు తీసుకొని, ఇరుగు పడుక అప్పు అడుకొని తీసుకొని ఛార్జీలకి నా ఖర్చులకి వెళ్ళేదాన్ని. అట్లా వెళ్తే ఒకరోజు 3 నెలలు తిరిగా. 3 నెలల తర్వాత వెళితే మళ్ళీ ఆయన్ని పెద్ద ఆయన్ని కలిసి వెళ్ళి, ఏమమ్మా ఏంటి మళ్ళీ వచ్చావు అన్నాడు. సార్ ఇంతవరకు మాకు కాగితాలు ఇవ్వాలి సార్, సర్టిఫికేట్లు కావాలి సార్, మా నాన్న సర్టిఫికేట్ కావాలి సార్, మా అమ్మ సర్టిఫికేట్ కావాలి సార్, మా ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కావాలి సార్ అని. ఏంటమ్మా నువ్వు పద్దాకు వచ్చి అడుగుతావు, అడిగింది అడుగుతావు అని చెప్పి నన్ను కసురుకున్నాడు. సార్ ఇస్తే మేము ఎందుకు వస్తాం సార్, ఇవ్వలేదు కాబట్టి వచ్చాను సార్ అన్న. పక్కన ఇంకొక అతను ఉన్నాడు, పెద్ద అతను వచ్చి అన్నాడు, ఏమయ్యా మీకు సర్టిఫికేట్లు ఇస్తాకి ఇన్ని రోజులు అమ్మాయిని తిప్పుతున్నారు, నేను ఎన్ని రోజులు చూస్తున్నాను అమ్మాయిని, నేను సర్టిఫికేట్ కోసం ఇన్నాళ్ళు తిప్పుతున్నారు ఏంటి మీరు, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు మీరు చెప్పి ఆయన కొద్ది రూల్స్ మాట్లాడాడు. రూల్స్ మాట్లాడితే ఆయన ముందు పెద్ద ముందు మాట్లాడంగిలే, ఆయన అన్నాడు, తీసుకో ఈ పోపు ఉందండి అన్నాడు.
అంటే అప్పుడు నన్ను తీసుకుపోయి ఏమా ఏమేమి పెట్టావు కాగితాలు అంటాడు మళ్ళీ. తీసుకుపోతే అక్కడ అర్జీల కాగితాలు అన్నీ ఒక బల్ల మీద పెట్టున్నాయి. ఆ బల్ల మీద తిరిగేసాడు కాగితాలు. తిరిగేస్తే ఇదిగో సార్ ఇది నా అప్లికేషను, ఇది మాది, ఇది నేను ఇచ్చాను, నేను ఇచ్చుకొని ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది అని. అప్పుడు పట్ల సరేనమ్మా సార్ చూస్తాను, ఒక వారం ఆగిరా నువ్వు పూర్తి చేస్తాను అన్నాడు. మళ్ళీ పెద్ద ఆయన చెప్పినా కూడా వారం ఆగి వెళ్ళా. వారం ఆగి వెళ్తే అన్నాడు, అమ్మా పని ఒత్తిడి కొంది, మళ్ళీ ఒక 10 రోజులు ఆగిరా అన్నాడు. మళ్ళీ 10 రోజులు ఆగాక వెళ్ళా. వెళితే అప్పుడు పూర్తి చేయలే. అప్పుడు నుంచోబెట్టి మళ్ళీ తీసి కాగితాలు అప్పుడప్పుడు పూర్తి చేసి అందించాడు. అలాగా ఆర్డ్ ఆఫీస్లో గుంటూరులో అంత ఇబ్బంది పెట్టారు నన్ను ఆ సర్టిఫికేట్ కోసం. తర్వాత సర్టిఫికేట్లు తెచ్చి నేనేం చేశాను, అప్లికేషన్ రాసి ఒక అర్జీ, ఆ సర్టిఫికేట్లు జిరాక్సులు తీసి దానికి జత చేసి మా అమ్మగారు సర్టిఫికేటు, మా నాన్నగారు సర్టిఫికేటు, మా ఫ్యామిలీ సర్టిఫికేటు ఇవన్నీ దానికి జత చేసి అర్జీ పేపరు ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకున్నా. ఈ ఎంఆర్ ఆఫీస్లో పెడితే ఎంఆర్ఓ కలెక్టర్ పంపించాడు. ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్తే మళ్ళీ కలెక్టర్ కాడ పోతున్నాడు. కలెక్టర్ కాడికి వెళ్ళి కలెక్టర్ కాడి నుంచి ఎస్పీకి పెట్టా, ఎస్పీ కాడికి కలెక్టర్ కాడికి, ఎస్పీ కాడికి కలెక్టర్ కాడికి ఇలా తిరుగుతూ ఉన్నా. ఇలా తిరుగుతూ ఉంటే తిరిగి 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 నాకు అన్ను పట్టిపోతుంది. కానీ వాళ్ళు మా మీద దయ లేదు. ఇంకా ఇలా తిప్పుతున్నారు కానీ న్యాయమంటే చేయట్లా. వెళ్ళినప్పుడల్లా ఏంటమ్మా వచ్చావు సార్, మాకు ఇంకా న్యాయం జరగలేదు సార్, సార్ మాకు పట్టా కోసం పెట్టాను సార్, మా పాస్బుక్ పట్టా ఇప్పిండి సార్, మా పొలం నుంచి సంబంధించిన ఖాతాలు ఇప్పిండి సార్ అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు చూసి కిందోళ్ళకి ఇయటం. కిందోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కంప్యూటర్ కొడతాం. కంప్యూటర్లో కొట్టిందే కొట్టి కొట్టిందే కొట్టి చెప్పిందే చెప్పి 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 నాకు అసలు నాకు మైండ్ పోయినట్టు చేశారు వాళ్ళని. అలాగా ఎన్నిసార్లు తిరుగుతుంటే ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో ఏం చేశారు తెలుసా, ఫోన్ నెంబర్ మార్చేశారు నాది. ఫోన్ నెంబర్ని అర్జీలో పెట్టారు, అర్జీలు చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నా ఉన్నారు. ఫోన్ నెంబరు అదే నెంబరు తిరగతిప్పారు, వెనకది ముందు వెనక ఇచ్చేశారు. తర్వాత నాకు వేసినట్టు మెసేజ్లు రావు కదా, ఆ నెంబర్ మారిపోతే మెసేజ్లు రావు కదా. నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏ మెసేజ్ రాదు, ఆ పొలం సంబంధించిన ఏ మెసేజ్ నాకు రాదు. వెళ్ళి మళ్ళీ ఒకరోజు అర్జీ చూసుకున్నా. అక్కడ అడిగా నేను, మేడం ఫోన్ నెంబర్ మార్చారు నాది, ఎట్లా మారుస్తారు మీరు, అలాగే ఎలా మారుస్తారు, ఫోన్ నెంబర్ నేను మార్చుకోవాలి, మీరు ఎట్లా మారుస్తారు అని చెప్పేసి మాట్లాడా. ఏంటి నువ్వు ఇక్కడ రుసి మాట్లాడుతున్నావు, మాకు తెలుసు నీ నెంబరు అని చెప్పన్నారు. మరి తెలిసి ఎందుకు మార్చారు అని చెప్పి అడిగా. అది అక్కడ 10 మందికి చూపించాను నేను. సార్ ఎందుకో సార్ నా జిరాక్సు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జిరాక్స్ నా దగ్గర ఉంది, ఆ జిరాక్స్లో ఉంటుంది, నా నెంబర్ నాకు నోటెడ్, నా ఆధార్ నెంబర్ కానీ చెల్లి నెంబర్ కానీ నాకు నోటెడ్, నోట్తోనే నేను చెప్తా, రాశాను చూపిస్తా, నాకు చదువు లేదు మళ్ళీ. అయితే ఈ నెంబరు 10 మందికి చూపించారు. చూడండి సార్ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఈ నెంబర్కి ఎంత తేడా చూడండి సార్, తిప్పించారు నెంబర్ నాకు, మరి నాకు మెసేజ్ రావు కదా, మన నెంబర్ పోయిద్ది కదా, మేము పెట్టిన అర్జీకి కూడా నాకు సమాధానం రాదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు 4 సార్లు చూసి కంప్యూటర్లో కొట్టింది ఎవరు, మేడం నువ్వు ఎన్నిసార్లు కొట్టావు, ఎన్నిసార్లు నీకు ఇచ్చాను అర్జీ, మరి నువ్వే కదా ఇప్పుడు పని చేశావు, కంప్యూటర్లో కొట్టింది నువ్వే కదా, మరి శాస్త్రంతా మీరే కదా, పయ్యోళ్ళు మీకు ఆడ పంపిస్తుంటే మీరేం చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడాను. అప్పుడు అమ్మ నువ్వు అరకాకు చేద్దాం ఉండి అరకాకు అని చెప్పి అప్పుడు నన్ను నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి విలేకరులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏడుతుంటే పెద్ద కలుస్తున్నారు, అందరు వస్తుంటే అతను గోలాతుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే ఏమి లేదు చేస్తున్నాం చూస్తున్నాం అని చెప్పేసి అని మళ్ళీ అప్పుడు ఏం చేశారు తెలుసా, కంప్యూటర్ అప్పుడు మళ్ళీ నెంబర్ కొట్టి మళ్ళీ నా నెంబర్ నాకు కొట్టి మళ్ళీ ఇచ్చారు అర్జీ. అలాగా చేశారు కలెక్టర్ ఆఫీస్లో ఆర్డ్ ఆఫీస్లో. ఎంత ఇబ్బంది పెట్టారంటే నన్ను అధికారులు చాలా ఇబ్బంది పెట్టారు. నాకు ఒక నరకం చూపించారు వాళ్ళు. కబ్జాదారులు అనుకుంటే అధికారులు కూడా పనిచేశారు నన్ను. అధికారులను నమ్మి వెళ్ళాము మేము. ఎందుకు నమ్మాము, ఒక గవర్నమెంటు నిజాయితీకుంటారు, పనులు చేస్తారు, పేదోళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి అధికారుల కాడికే పోయి నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని నమస్కారాలు చెప్పి దండం పెట్టి వాళ్ళు కాళ్ళు నా కన్నీళ్ళతో కడిగి నేను చేస్తే వాళ్ళు నన్ను నానా టార్చర్ పెట్టారు, నానా తిప్పలు పెట్టారు నన్ను. అట్లాగా నన్ను తిప్పించారు. ఇప్పటికీ 3 వారారు ముఖ్యమంత్రులు
కానీ ఏ పరిష్కారం ఇంతవరకు నాకు జరగల, ఏ న్యాయం జరగల, ఏ అధికారం మాకు పనిచేసిన వాళ్ళు లేరు. మరి అధికారం చుట్టూ నేను తిరుగుతున్నా, ఇంతవరకు నాకు ఏ న్యాయం జరగల. అదేమంటే ఆ భూమి చేతులు మారిపోయినాయి, ఇల్లులు కట్టేశారు, డాబాలు కట్టేశారు, బిల్డింగ్లు కట్టేశారంటే మేము కట్టుకోమని చెప్పామా? మేము చెప్పలేదే, మేము అమ్మలేదే. అధికారులు అమ్ముకున్నారు, దాన్ని కబ్జాదారులు అమ్ముకున్నారు, దానికి మేము బాధ్యత. మీరు అడిగే ప్రశ్నలకి నేను జవాబులు చెప్పాను. మరి అయ్యా మీరు వస్తుంది, ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి అని అన్నాం. వచ్చారు, 10 సార్లు వచ్చారు, సర్వే చేశారు, ఎంక్వైరీ చేశారు, కొలతలు వేసారు, రికార్డు తెచ్చారు, అడంగలు తెచ్చారు. అడంగల్లో రికార్డులో మా పేర్లు చదివారు, చెప్పాము మాదే సార్ అన్నాం. 10-15 మంది వచ్చారు, పొలం కాడికి వచ్చారు, చూశారు. ఎన్ని సార్లు వచ్చిందంటే 4 సార్లు వచ్చిందన్నాం. 4 సార్లు మేము చూపించాం. మేము 10 మంది వెళ్ళాము, చూపించాం. అన్ని సార్లు కూడా చూపించాం. ఆ న్యాయం మాకెళ్ళే ఉన్నది. అక్కడ పక్కన వాళ్ళు కూడా అయ్యా భూమి మాది అని చెప్పారు వాళ్ళకి. మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, పోలీసు వాళ్ళు కూడా ఏ మాట చెప్పారు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాదని చెప్పారు. మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు, వాళ్ళకు కూడా మాదని చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు మమ్మల్ని? మీ రికార్డులో ఉంది, అడంగల్లో ఉన్నాయి. కానీ మేము అమ్మామా? అమ్మేట్టు మాకు చూపించండి కాగితాలు. ఎక్కడ అమ్మాం, ఎప్పుడు అమ్మాం, ఏ సంవత్సరం అమ్మాం, ఏ నెలలో అమ్మాం, అవి మాకు చూపించాలి. ఆ భూమి ఎప్పుడు వచ్చింది, మేము ఎప్పుడు పుట్టాం, మాకు అప్పుడు ఎంత వయసు ఉంది అమ్ముటాకి, ఇవన్నీ మీరు చూపించాలిగా మాకు. మేము అమ్మేమంటారు, మీరు కొన్నారంటున్నారు. మరి కబ్జాదారులు ఇదే మాట అంటున్నారు, అధికారులు ఇదే మాట అంటున్నారు. మాకు చూపించండి, మేము అమ్మేటట్టు కాగితాలు మాకు చూపించండి. ఎవరు అమ్మాం, ఎప్పుడు అమ్మాం, ఏ సంవత్సరంలో అమ్మాం, అప్పుడు మా వయసు ఎంత ఉంది, ఇవన్నీ మాకేమీ చూపించకుండా ఏం చేయకుండానే మమ్మల్ని నానా టార్చర్ పెట్టి, బాధలు పెట్టి, తారుమారు చేసి, చదువు లేదని మమ్మల్ని. చదువు లేకపోయినా జ్ఞానం ఉంది మాకు, చదువు లేకపోయినా జ్ఞానం ఉంది, బుర్ర ఉంది మాకు. ఈ బుర్ర మట్టి కాదు, బుర్ర ఉంది మాకు. మీరు చదివండి, బుర్ర లేకుండా అయిపోయింది. మాకు చదువు లేకపోయినా బుర్ర ఉంది మాకు జ్ఞానం ఉంది. వీరు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా జ్ఞానం లేకుండా పోయింది. అమాయకంగా దొరికాము మేము మీకు. మమ్మల్ని టార్చర్ పెడతాకి మేము అమాయకంగా మీకు దొరికాము. మమ్మల్ని మీరు టార్చర్ పెట్టారు. మీరు పెట్టి టార్చర్కి మేము పడ్డాము, బాధలు పడ్డాము. అధికారులు చేసింది, కబ్జాదారులు చేసింది, నానా తిప్పలు పెట్టారు మమ్మల్ని, నానా బాధలు పెట్టారు. అన్నీ భరాంచాము, అనుభవించాము మేము. ఇప్పటికైనా దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా న్యాయం చేయండి, మా భూమిని మాకు ఇప్పించండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల శరిబాబు కుటుంబం దాన్ని కబ్జా చేశారు. వాళ్ళిద్దరు కొమ్మక్క అయిపోయి మా భూమిని ఆక్రమించారు. ఈ అధికారులు వాళ్ళతో చేతులు కలిపారు. ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ఓ, విజయారావు, ఆరయ్య, ఎస్పీ గారు, ఎస్సీయ, సిఐ గారు, వీళ్ళంతా జాయింట్ కలెక్టర్, వీళ్ళంతా ఒక మాట మీద ఉండి కబ్జాదారుల మాట వింటున్నారు, కానీ మా మాట వింటున్నా. వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు. మాకు ఎటువంటి పరిష్కారం జరగట్లా. మరి చంద్రబాబు అన్నయ్యని మేము నమ్ముకున్నాం. ఇప్పుడు ఆ అన్నయ్య అయినా మాకు న్యాయం చేస్తాడు. లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మరి బీదోళ్ళ గురించి మరి చూస్తారు అని చెప్పి మేము ఇప్పుడు ఓట్లు వేసాం. అంటే మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి వేసాం ఓట్లు. మా అమ్మకాడి నుంచి 4 తరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీ, మేము అందరం తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసాం. ఏదో గుడ్డేటుగా నమ్మి ఒకసారి చూడండి, అవకాశం ఏంటంటే బోల్తా బడి ఒకసారి వేసాం. ఆయనకి వేసినందుకు ఎలగబెట్టాడు మాకు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మమ్మల్ని మోసం చేసి మా పొలాన్ని పేటలు వేసి అమ్ముకున్నారు. గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని పేటలు వేసి ఆ భూమిని అప్పటికప్పుడు అమ్మేశారు. 2019 2వ నెలలో. నేను ఎంత తిరిగినా నన్ను పట్టించుకోవాలి. ఆర్కే ఎమ్మెల్యే మంగళగిరి 5 సార్లు 4 సార్లు కలిసి వెళ్ళి
డైరెక్ట్గా మాట్లాడా. సార్ మాకు ఈ న్యాయం చేయండి సార్ అంటే, అమ్మా నువ్వు ఎవరికో రాసిన కాగితం నాకు తెస్తున్నావు కాదు, నాకు పెట్టు సపరేట్గా అన్నాడు. ఆయనకు కూడా రాసుకెళ్ళి ఇచ్చా సపరేట్గా. సపరేట్ రాసుకెళ్తే ఏమన్నాడు, చూద్దాం, రేపురా, మైపురా అని అన్నాడు. నాలుగోసారి కలిసి వెళ్ళి మళ్ళీ వెళ్తున్నాడు. నేనేం చేయలేను, నా వల్ల కాదు అని అన్నాడు. వల్ల కాదంటే మరి ఆయనతో ఉన్నవాళ్ళకి మరి ఏం చేస్తారు ఇంకాళ్ళు? ఇప్పుడు వాళ్ళలో ఉన్నవాళ్ళే తీసుకున్నారు ఆ భూమిని, వాళ్ళలో ఉన్నవాళ్ళు అమ్మేశారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలే. ఆయన చుట్టూ కూడా తిరిగా, వేసిమంటే పరిష్కారం కాల. ఆ జగన్ సారింటి చుట్టూ తిరిగా 5 సంవత్సరాలు, ఆయన కంటికే కనపడాల. ఏ రోజు కనపడినోడు కాదు, అడిగినోడు కాదు, ప్రజల్లోకి వచ్చినోడు కాదు. అక్కడ పోలీసు వాళ్ళు టార్చర్ పెట్టారు. వెళ్ళి అడిగినప్పుడల్లా, అర్జీ పెట్టినప్పుడు ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు పెడతావు అని చెప్పి పోలీసు వాళ్ళు నన్ను బెదిరించారు. పోలీసు వాళ్ళు పక్క లాక్కెళ్ళిపోవటం. ఇలాగా ఎంత టార్చర్ భరించా నేను, ఎంత బాధలు పడ్డాను. అధికారులతోటి, కబ్జాదారులతోటి నానా రప్స పెట్టారు మమ్మల్ని. ఇప్పటికైనా మా మీద దయించి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాకు న్యాయం జరిగించండి. నేను ఎక్కడో అడవిలో ఉండట్లేదు, నేను ఊళ్ళో ఉంటున్నాను, తాడేపల్లిలో ఉంటున్నాను, మీ మధ్యలో ఉంటున్నాను. నేను చుట్టూ మీరున్నారు, మధ్యలో నేను ఉన్నాను. నాకు న్యాయం చేయండి, మా భూమిని మాకు ఇప్పించండి. మమ్మల్ని అన్యాయం చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చంద్రబాబు కుటుంబం ఆ భూమిని ఆక్రమించి మమ్మల్ని అన్యాయం చేసి, మమ్మల్ని మోసం చేసి, మా ఇళ్ళ మీద వచ్చి దాడులు చేసి, మమ్మల్ని కొట్టి చాలా రప్స చేశారు. ఇప్పటికైనా మా మీద దయించి మాకు న్యాయం జరిగించండి. ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, రికార్డులు చూడండి, అడంగలు చూడండి. మా పేర్లు ఉన్నాయో లేదో తెలిసిద్ది మీకు, ఆ గవర్నమెంట్ ఇచ్చిందో లేదో తెలిసిద్ది. ఇందిరాగాంధీ పంచింది ఆ భూములు. ఆమె చచ్చిపోయే లోకంలో ఉంది. చాలామందికి ఆమె బీద కుటుంబాలను ఆదుకున్నాము. బీద కుటుంబాలకి భూములు పంచింది, స్థలాలు పంచింది. ఆమె ప్రజలకు న్యాయం చేసింది. భూములు ఒక్కొక్కరికి 2 ఎకరాల 54 సెంట్లు భూమి ఇచ్చింది, 10 సెంట్ల స్థలాలు ఇచ్చింది. మరి ఈ రోజున్న వాళ్ళు 2 సెంట్లు ఇళ్ళపోతున్నారు. ప్రజలకి 2 సెంట్లు ఇళ్ళపోతున్నారు. ఆమె ఎకరాలు పంచింది, భూములు ఎకరాలు పంచింది. మరి ప్రజల కోసం ఆమె పోరాడింది ఇందిరాగాంధీ. మరి ఆ టైంలో మా అమ్మగారు మరి ఆమె పెట్టిన పిచ్చి అందరికీ, ఆమె ఇచ్చిన పొలాలు. తర్వాత ఎన్టీ రామారావు బ్యారేజ్ లేకపోతే బ్యారేజ్ కట్టించాడు. ఆయన బ్యారేజ్ కట్టించాక భూములు మంచి రేట్లు పలికినాయి. తర్వాత చంద్రబాబు అన్నయ్య వచ్చాడు, హై రేట్లు అయిపోయినాయి భూములు. ఎక్కడ రేట్లు పలిపోయినాయి. ఎందుకు పనికిరాని భూములు కూడా లక్షల కోట్లకి వెళ్ళిపోయినాయి. ఇవాళ బేదోడు చెంటు కొనుక్కోటానికి లేదు. అందుకనే దయించి బేదోడికి ఉన్నోడికి అని లేకుండా లేనోళ్ళకి, ఎవడు భూములు అయితే పోగొట్టుకున్నాడో, ఎవరు భూములు అయితే ఆక్రమించారో వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చక్కగా బతుకుతారు. చంద్రబాబు అన్నయ్య పేరు చెప్పుకొని చల్లగా బతుకుతారు. మరి ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. లోకేష్ బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వేదోళ్ళు చూడండి. నేను మీ మధ్యలో ఉంటున్నాను, మీ కళ్ళ ముందుకు వచ్చా, నేను మీ కాళ్ళు పట్టుకుని నేను అడిగాను, నాకు న్యాయం చేయండి. చూద్దామన్నారు. మరి ఇంతవరకు ఎటువంటి పరిష్కారం జరగల, నాకు న్యాయం జరగల. మీకు నమస్కారం చేసుకుంటున్నా, నాకు న్యాయం చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరిని మీరు చూడండి, బీదవాళ్ళని చూడండి, బీదల్లోకి రాండి. ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి చూడండి. మీరు ఎక్కడ న్యాయం జరుగుతుందో వాళ్ళకి చూడండి, న్యాయం చేయండి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయండి. చూడండి, మీరు వచ్చి ప్రజల్లోకి రాండి, ప్రజల్లోకి వచ్చి ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. అసలు ఏ కుటుంబం ఎలా ఉందో కనుక్కోండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఓట్లేశారు. మళ్ళీ గెలవాలంటే ప్రజల పనులు మీరు చేయాలి. మా బోటోళ్ళు మీరు ఆదుకోవాలి. మరి మమ్మల్ని బజారు పట్టించారు, ఈదులు పట్టించారు, మాకు నీళ్ళు లేకుండా చేశారు. ఉంటాక మాకు పంపలు లేవు, మమ్మల్ని అన్యాయం చేశారు.
కబ్జాదారులు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని వాళ్ళు బిల్డింగులు ఉంటుంటే మేము అద్దెలు కొంటున్నాం. అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నాం మేము. మాకు న్యాయం చేయండి.